హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏడీ స్మార్ట్ మెడికో టెక్కీస్. సో ఈ రోజు వీడియో ఏంటంటే చాప్టర్ 1లో హెచ్ఐవి గైడ్లైన్స్ని చూద్దాం. మీకు జనరల్ కోడింగ్ గైడ్లైన్స్ అండ్ కన్వెన్షన్స్ కావాలంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇన్ ఎడిషన్ టు జనరల్ కోడింగ్ గైడ్లైన్స్ దేర్ ఆర్ గైడ్లైన్స్ ఫర్ స్పెసిఫిక్ డయాగ్నోసిస్ సెగ్రిగేటెడ్ బై చాప్టర్ బేస్డ్ ఆన్ ద బాడీ సిస్టమ్స్. మన బాడీ సిస్టమ్స్ని బేస్ చేసుకొని ఇక్కడ చాప్టర్స్ అయితే డివైడ్ చేశారు. అండ్ ఆ చాప్టర్లో మనకి డయాగ్నోసిస్కి మళ్ళీ స్పెసిఫిక్గా గైడ్లైన్స్ అయితే డిజైన్ చేశారు, అదర్ దాన్ జనరల్ కోడింగ్ గైడ్లైన్స్. ఓకే, దేర్ ఆర్ 22 చాప్టర్స్ ఇన్ చాప్టర్ వైజ్ స్పెసిఫిక్ గైడ్లైన్స్. మనకి టోటల్గా ICD-10 CMలో 22 చాప్టర్స్ అయితే డిజైన్ చేశారు. ICD-10 CM tabular list divides from A to Z based on the organ system. సో మనకైతే ICD-10 టాబ్యులర్ లిస్ట్‌ని ఏ టు జెడ్ ఆల్ఫాబెటికల్స్‌తో డిజైన్ చేశారు. అండ్ ఆ ఆల్ఫాబెటికల్ లెటర్స్ అయితే మనకి ఒక్కొక్క ఆర్గాన్ సిస్టమ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఈచ్ లెటర్ డినోట్స్ విత్ డిఫరెంట్ బాడీ ఆర్గాన్ సిస్టమ్. మనకి ఒక లెటర్ ఒక ఆర్గాన్ సిస్టమ్, ఇంకొక లెటర్ ఇంకొక ఆర్గాన్ సిస్టమ్‌ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. దీస్ ఏ టు జెడ్ సిస్టమ్ ఈస్ టోటల్లీ బేస్డ్ ఆన్ ద ఆర్గాన్ సిస్టమ్స్ త్రూ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో ఈ ఏ టు జెడ్ సిస్టమ్స్ అనేవి టోటల్‌గా ఆర్గాన్ సిస్టమ్స్ మీద బేస్ అయ్యి ఉంటాయండి. అండ్ మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్‌ని డినోట్ చేస్తాయి. డు నాట్ థింక్ దీస్ ఏ టు జెడ్ సిస్టమ్స్ ఈస్ బిలాంగ్ టు ద డిసీజెస్ విత్ ఆల్ఫాబెటికల్ నేమ్స్. సో ఈ ఏ టు జెడ్ ఈ సిస్టమ్స్ అయితే మనకి డిసీజెస్ మీద బేస్ చేసుకొని లైక్ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ లాగా డిజైన్ చేశారని అయితే మీరు అనుకోవద్దు. మనకి ఆల్ఫాబెటికల్ ఇండెక్స్‌లో ఏంటి, ఏ టు జెడ్ డిసీజెస్ అనేవి ఉంటాయి. సో సీక్వెన్సీలో ఉంటాయి. బట్ ఇక్కడ మనకి టాబ్యులర్ లిస్ట్‌లో ఏ టు జెడ్ అనేవి ఆర్గాన్ సిస్టమ్స్ మీద బేస్ అయ్యి డిజైన్ చేశారు. So, we should understand the difference between the alphabetical index and tabular list. In alphabetical names of diseases, the name of the disease will be placed A to Z wise. But whereas in the tabular list, ICD-10 CM codes start with A to Z names. మనము ఫస్ట్ అసలు ఆల్ఫాబెటికల్ నేమ్స్ ఏ టు జెడ్ ఎలా డిజైన్ చేశారు అండ్ టాబులర్ లిస్ట్‌లో ఏ టు జెడ్ నేమ్స్ ఎలా డిజైన్ చేశారనేది తెలుసుకోవాలి. సింపుల్ అండి. మనకి ఆల్ఫాబెటికల్ ఇండెక్స్‌లో ఏ టు జెడ్ అంటే ఆల్ఫాబెటికల్ వైస్‌గా డిసీజెస్‌ని క్లాసిఫై చేశారు. బట్ మనకి టాబ్యులర్ లిస్ట్‌కొచ్చేసరికి బాడీ సిస్టమ్స్‌ని బేస్ చేసుకొని ఈ ఆల్ఫాబెటికల్ లెటర్స్ అయితే డిజైన్ చేశారు. సో మీకింకా క్లారిటీగా అర్థం అవ్వడం కోసం నేనిక్కడ ఒక ఎగ్జాంపుల్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఆస్తమా. సో మనకి ఇప్పుడు ఆస్తమా అనేది ఒక ఎగ్జాంపుల్‌గా కన్సిడర్ చేస్తే ఫస్ట్ మీరేం చేస్తారు, ఆల్ఫాబెటికల్ ఇండెక్స్‌లో ఏ దగ్గర స్టార్ట్ చేస్తారు. ఆస్తమా ఎక్కడుందని. సో మీకు ఆల్ఫాబెటికల్స్‌లో ఏలో కనిపిస్తుంది. మనకిక్కడ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్‌లో. అదే ఆస్తమాని మీరు టాబ్యులర్ లిస్ట్‌లో ఎలా ఫైండ్ చేస్తారు? ఆల్ఫాబెటికల్ ఇండెక్స్‌లో వచ్చిన కోడ్‌ని టాబ్యులర్ లిస్ట్‌లో చెక్ జేస్తారు. అదే టాబ్యులర్ లిస్ట్‌లో మనకి జే సిరీస్‌లో ఆస్తమా కనిపిస్తుంది. ఇక్కడ జే సిరీస్ వచ్చేసి రెస్పిరేటరీ సిస్టమ్‌ని రిప్రజెంట్ చేస్తాయి. సో మనకి టాబ్యులర్ లిస్ట్‌లో ఈ ఆల్ఫాబెటికల్ లెటర్స్ అనేవి బేస్డ్ ఆన్ ద బాడీ సిస్టమ్స్‌ని డిజైన్ చేశారు. సో సింపుల్ అండి. ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ డిసీజెస్ ఆర్ అరేంజ్డ్ బై నేమ్ అండ్ ఇన్ టాబ్యులర్ లిస్ట్ కోడ్స్ ఆర్ అరేంజ్డ్ ఏ టు జెడ్ బై ఆర్గాన్ సిస్టమ్. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో, ఇక్కడ చూడండి టాబ్యులర్ లిస్ట్ చాప్టర్ నేమ్స్. సో, మనకి 22 చాప్టర్స్ అయితే ICD-10 CMలో ఉన్నాయని చెప్పాను కదా! ఆ 22 చాప్టర్స్ ఏంటి అనేవి చూద్దాం. ఫస్ట్ అయితే చాప్టర్ 1 ఏ అండ్ బి ఇన్ఫెక్షియస్ అండ్ పారాసైటిక్ డిసీజ్. సో, మనకి ఫస్ట్ చాప్టర్‌లో అయితే ఏ అండ్ బి ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఉంటాయి. ఇక్కడ ఈ ఆల్ఫాబెటికల్ లెటర్స్‌లో మనకి ఇన్ఫెక్షియస్ అండ్ పారాసైటిక్ డిసీజ్. సో, మనకొక డిసీజ్ ఒక ఇన్ఫెక్షన్ నుంచి లేదా ఒక పారాసైట్ నుంచి వచ్చింది అనుకోండి. ఆ డిసీజెస్ అన్నీ ఈ ఏ అండ్ బి సెక్షన్‌లో ఉంటాయి. ఎగ్జాంపుల్‌గా మలేరియా, కోల్డ్ అండి. సో, మీరు ఈ రెండిటిని కోడ్ లీడ్ చేస్తే మీకు ఏ అండ్ బి సిరీస్‌లోనే కోడ్స్ అయితే కనిపిస్తాయి. సెకండ్ వచ్చేసి చాప్టర్ 2 నియోప్లాజమ్. సో, మనకిక్కడ క్యాన్సర్ కోడ్స్ అన్నీ ఈ సెకండ్ చాప్టర్‌లో ఉంటాయి. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ లాంటివి కోడ్స్ అన్నీ మనకి సెకండ్ చాప్టర్‌లో ఉంటాయి. చాప్టర్ 3 డి డిసీజెస్ ఆఫ్ బ్లడ్ అండ్ బ్లడ్ ఫార్మింగ్ ఆర్గాన్స్. మనకి బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ లైక్ ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా లాంటి డిసీజెస్ అన్నీ ఈ చాప్టర్ 3లో అయితే ఉంటాయండి. చాప్టర్ 4 వచ్చేసి ఎండోక్రైన్, న్యూట్రిషన్ అండ్ మెటబాలిక్ డిసీజ్ లైక్ మాల్ న్యూట్రిషన్ ఉంటుంది కదండీ! అండ్ డయాబెటిస్ మెలిటస్, హైపోథైరాయిడిజం. సో, ఇలాంటి డిసీజ్ అన్నీ మనకి ఇక్కడ చాప్టర్ 4లో అయితే ఉంటాయి. చాప్టర్ 5 వచ్చేసి మెంటల్ బిహేవియరల్ అండ్ న్యూరో డెవలప్‌మెంటల్ డిసార్డర్.
సో, మనకి మెంటల్ బిహేవియరల్ డిసీజ్ ఏమన్నా ఉన్నాయనుకోండి, లైక్ డిప్రెషన్ లాంటివి మనం చాప్టర్ 5లో చూస్తాము. అండ్ చాప్టర్ 6 వచ్చేసి డిసీజెస్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. సో, నర్వస్ సిస్టమ్ యొక్క డిసీజెస్ అనేది మనం ఇక్కడ చూస్తాం. లైక్ ఎపిలెప్సియాని మనం ఇక్కడ 6థ్ చాప్టర్‌లో చూస్తాము. చాప్టర్ 7 అండ్ 8 సో, డిసీజెస్ ఆఫ్ ఐ, ఇయర్ అండ్ ఎడినెక్సా. సో, మనకి ఈ డిసీజ్ లైక్ ఐకి, ఇయర్‌కి వచ్చే చాప్టర్స్ అన్ని ఈ కేటగిరీలో అయితే మనం చూస్తాము. అండ్ చాప్టర్ 9 వచ్చేసి డిసీజెస్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. మనకి ఐ సిరీస్‌లో సర్క్యులేటరీ సిస్టమ్ హార్ట్‌కి రిలేటెడ్ అయిన డిసీజెస్ అనేవి ఈ ఐ సిరీస్‌లో ఉంటాయి. చాప్టర్ 10 వచ్చేసి అండి. డిసీజెస్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. సో, మనకి రెస్పిరేటరీ సిస్టమ్ లైక్ ఏంటి ఆస్తమా ఇందాకే చెప్పాను కదా ఎగ్జాంపుల్. సో, ఇలాంటి డిసీజెస్ అన్ని మనం సిరీస్‌లో చూస్తాం. ఓకే. సో, ఇక్కడ చూడండి చాప్టర్ 1, 2, 3, 4, 5 అప్ టు 10 ఏ అండ్ బి, సి, డి, ఈ, ఎఫ్. సో, ఈచ్ లెటర్ డినోట్స్ ఈచ్ వన్ ఆఫ్ ది ఆర్గాన్ సిస్టమ్. సో, ఒక లెటర్ ఒక ఆర్గాన్ సిస్టమ్‌ని రిప్రజెంట్ చేస్తుందండి మనకి టాబ్యులర్ లిస్ట్‌లో. ఓకే. సో, ఇక్కడ చూడండి చాప్టర్ 11 సిరీస్ డిసీజెస్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్. చాప్టర్ 12 సిరీస్ డిసీజెస్ ఆఫ్ ద స్కిన్ అండ్ సబ్క్యూటేనియస్ టిష్యూ. చాప్టర్ 13 వచ్చేసి సిరీస్ డిసీజెస్ ఆఫ్ ద మస్క్యులోస్కెలిటన్ సిస్టమ్ అండ్ కనెక్టివ్ టిష్యూ. చాప్టర్ 14 సిరీస్ డిసీజెస్ ఆఫ్ ద జెనైటో యూరినరీ సిస్టమ్. చాప్టర్ 15 సిరీస్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్ అండ్ ప్యూరిపెరమ్. చాప్టర్ 16 సిరీస్ సెర్టైన్ కండిషన్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ పెరినేటల్ పీరియడ్. మనకి చాప్టర్ 15 వచ్చేసి ప్రెగ్నెన్సీ ఫర్ మదర్ అండి. అండ్ చాప్టర్ 16 వచ్చేసి మనకి పుట్టిన బేబీ ఉంటారు కదండీ అప్ టు 28 డేస్. సో, ఆఫ్టర్ చైల్డ్ బర్త్ మనకి చాప్టర్ 16. అండ్ చాప్టర్ 17 వచ్చేసి కంజైటల్ డిజార్డర్. బై బర్త్ మనకేమైనా డిజార్డర్స్ ఉన్నాయనుకోండి, ఆ డిజార్డర్స్ అని మనం చాప్టర్ 17లో చూస్తాం. అది సిరీస్. అండ్ చాప్టర్ 18 వచ్చేసి సైన్స్ అండ్ సింప్టమ్స్. మనకి ఏదైనా డిసీజ్ లేదా డయాగ్నోసిస్‌ని మెన్షన్ చేయకుండా సింపుల్‌గా సైన్స్ అండ్ సింప్టమ్స్‌ని మెన్షన్ చేశారనుకోండి, ఆ టైంలో మనము ఆర్ సిరీస్‌ని కోడ్ చేయాలి. అండ్ చాప్టర్ 19 వచ్చేసి ఎస్ అండ్ టీ ఇంజ్యూరీ అండ్ పాయిజనింగ్. మనకి ఏదైనా రోడ్ యాక్సిడెంట్ అయిన వల్ల ఇంజ్యూరీ వస్తుంది కదండీ! ఆ ఇంజ్యూరీస్‌ని మళ్ళీ ఏదైనా స్నేక్ బైట్స్ నుంచి పాయిజనస్ లేదా మనకి ఏదైనా ఎవరైనా సూసైడ్ చేసుకోవాలన్నప్పుడు పాయిజన్ తీసుకుంటారు కదండీ! అలాంటి కోడ్స్‌ని మనం ఇక్కడ చాప్టర్ 19 ఎస్ అండ్ టీ సిరీస్‌లో చూస్తాము. అండ్ చాప్టర్ 20 వీడబ్ల్యూఎక్స్, వై ఎక్స్టర్నల్ కాజ్ ఆఫ్ ద మార్బిడిటీ. ఫర్ సపోజ్ ఎవరికైనా రోడ్ యాక్సిడెంట్ అయిందనుకోండి. ఇప్పుడు ఆ రోడ్ యాక్సిడెంట్ ఏదైనా కార్ యాక్సిడెంట్ అనుకోండి. ఆ కార్ యాక్సిడెంట్ అనేది ఎక్స్టర్నల్ కాజ్. సో, అలాంటి ఎక్స్టర్నల్ కాజెస్‌ని మనం ఇక్కడ చాప్టర్ 20లో చూస్తాము. చాప్టర్ 21 ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద హెల్త్ స్టేటస్ అండ్ కాంటాక్ట్ విత్ హెల్త్ సర్వీస్. సో, సింపుల్ అండి. ఇవి స్టేటస్ కోడ్స్. చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్‌లో నేను. కోడ్స్ అనేవి స్టేటస్ కోడ్స్ ఆఫ్ ద పేషెంట్. మనకి కోడ్స్ ఎప్పటికీ ప్రైమరీ డయాగ్నోసిస్ అవ్వవు. ఇట్ ఈస్ ఆల్వేస్ సెకండరీ డయాగ్నోసిస్. సో, ఇంకా లాస్ట్ చాప్టర్ వచ్చేసి చాప్టర్ 22 కోడ్స్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్. సో, రీసెంట్‌లీ మనకి కోవిడ్ వచ్చిన తర్వాత మనకి సిరీస్ అనేవి కోవిడ్ మీద యాడ్ అయ్యాయి. సో, ఇదే మనకి లాస్ట్ చాప్టర్. సో, మీ అందరికీ తెలుసు మన ఫస్ట్ చాప్టర్ ఏంటి సెర్టైన్ ఇన్ఫెక్షియస్ అండ్ పారాసైటిక్ డిసీజెస్ A002B99, U07.1, U09.9. సో, ఫస్ట్ ఏంటి హెచ్ఐవి గైడ్‌లైన్స్. సో, ఈరోజు ఈ వీడియోలో హెచ్ఐవి గైడ్‌లైన్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్ హెచ్ఐవి ఇన్ఫెక్షియస్. సో, ఇందులో కోడ్ ఓన్లీ కన్ఫర్మ్డ్ కేసెస్. మనకి ఒక కన్ఫర్మేషన్ ఉంది హెచ్ఐవి వైరస్ అన్నప్పుడే అలాంటి టైంలోనే మనం కోడ్ చేయాలి. ఇక్కడ చూడండి కోడ్ హెచ్ఐవి ఇన్ఫెక్షియస్ డయాగ్నోసిస్ ఈజ్ ఓన్లీ కన్ఫర్మ్డ్ కేసెస్. మనకి కన్ఫర్మ్ అయితేనే మనం కోడ్ చేయాలి. కింద చూడండి కన్ఫర్మేషన్ డస్ నాట్ రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్ ఆఫ్ పాజిటివ్ సెరాలజీ ఆర్ కల్చర్ ఆఫ్ హెచ్ఐవి. సో, మనకి కన్ఫర్మేషన్ అవ్వడం అంటే డాక్యుమెంటేషన్ మస్ట్ అండ్ షుడ్‌గా పాజిటివ్ సెరాలజీ ఆర్ కల్చర్ ఆఫ్ హెచ్ఐవి ఉండాల్సిన పని లేదండి. మనకి ప్రొవైడర్ అనేవారు జస్ట్ ఇది కన్ఫర్మ్ హెచ్ఐవి అని డాక్యుమెంట్ చేస్తే చాలు. సో, ఇక్కడ చూడండి ద ప్రొవైడర్ స్టేట్మెంట్ యాస్ ఎ పేషెంట్ ఈస్ హెచ్ఐవి పాజిటివ్ ఆర్ పేషెంట్ హ్యాస్ హెచ్ఐవి రిలేటెడ్ ఇల్‌నెస్ ఈస్ సఫిషియంట్. కన్ఫర్మ్డ్ కేస్ అంటే ఏంటి? మనకి ప్రొవైడర్ అనేవారు హెచ్ఐవి పాజిబుల్ లేదా హెచ్ఐవి రిలేటెడ్ ఇల్‌నెస్ అని
డాక్యుమెంట్ చేస్తే అలాంటి సిట్యుయేషన్‌లో మనం హెచ్ఐవీని కన్ఫర్మ్ చేసుకొని మనం రిపోర్ట్ చేయాలండి కోడ్‌ని. మీకింకా క్లారిటీగా అర్థం అవ్వడం కోసం ఇక్కడ నేనొక ఎగ్జాంపుల్‌ని కన్సిడర్ చేస్తున్నాను. పేషెంట్ బీయింగ్ సీన్ ఫర్ హైపోథైరాయిడిజం విత్ పాసిబుల్ హెచ్ఐవీ ఇన్ఫెక్షన్. సో, ఇక్కడ ఏం చెప్పారు, పేషెంట్ అనేవాళ్ళొచ్చారు హైపోథైరాయిడిజంతో విత్ పాసిబుల్ హెచ్ఐవీ అన్నారు తప్ప ఇక్కడ కన్ఫర్మ్ అని చెప్పలేదు. సో, హెచ్ఐవీ పాజిటివ్ అని చెప్పలేదు. హెచ్ఐవీ రిలేటెడ్ ఇల్‌నెస్ అని కూడా చెప్పలేదు. సో, ఇక్కడ మనకి హెచ్ఐవీ అనేది కన్ఫర్మ్ చేయలేదు ప్రొవైడర్ అనేవారు. సో, ఇక్కడ మనం ఎలా కోడ్ చేయాలి? హియర్ వి షుడ్ కోడ్ హైపోథైరాయిడిజం ఓన్లీ బికాజ్ ప్రొవైడర్ ఈస్ సేయింగ్ దట్ హెచ్ఐవీ యాస్ పాసిబుల్. హెన్స్ వి షుడ్ నాట్ కోడ్ టు హెచ్ఐవీ ఇన్ఫెక్షన్. Sequence would be E03.9 హైపోథైరాయిడిజం అన్‌స్పెసిఫైడ్. సో, మనకిక్కడ హెచ్ఐవీ అనేది కన్ఫర్మ్ చేయలేదు ప్రొవైడర్. జస్ట్ పాసిబుల్ అని చెప్పారంతే. సో, ఇలాంటి టైంలో మనము అక్కడ పేషెంట్ ఎందుకొచ్చారు ఆ డయాగ్నోసిస్‌ని మాత్రమే కోడ్ చేయాలి. ఇంతే అండి సింపుల్‌గా కన్ఫర్మ్డ్ కేసెస్ అంటే. సో, మనకిక్కడ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ అండ్ సీక్వెన్సీ ఆఫ్ హెచ్ఐవీ కోడ్స్. మనం హెచ్ఐవీ కోడ్స్‌ని రిపోర్ట్ చేసేటప్పుడు ఎలా సెలెక్ట్ చేయాలి, సీక్వెన్స్ ఏంటనేది నెక్స్ట్ కోడింగ్ గైడ్‌లైన్. సో, ఇక్కడ చూడండి, పేషెంట్ అడ్మిటెడ్ ఫర్ హెచ్ఐవీ రిలేటెడ్ కండిషన్. ఒక పేషెంట్ ఒక హెచ్ఐవీ రిలేటెడ్ కండిషన్‌తో అడ్మిట్ అయినప్పుడు మనం ఎలా కోడ్ చేయాలి అనేది ఇక్కడ గైడ్‌లైన్. వెన్ ఏ పేషెంట్ ఈస్ అడ్మిటింగ్ విత్ హెచ్ఐవీ రిలేటెడ్ కండిషన్, ద ఫస్ట్ లిస్టెడ్ డయాగ్నోసిస్ షుడ్ బి B20, దట్ ఈస్ హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ హెచ్ఐవీ డిసీజ్ ఫాలోడ్ బై అడిషనల్ డయాగ్నోసిస్ ఫర్ ఆల్ ద సింప్టమ్స్. సో, మనమైతే ఇక్కడ ఫస్ట్ అనేది హెచ్ఐవీని మాత్రమే రిపోర్ట్ చేయాలి. ఎలా ఒక పేషెంట్ అనేవారు హెచ్ఐవీ రిలేటెడ్ డిసీజ్‌తో లేదా కండిషన్‌తో మనకి అడ్మిట్ అయ్యారు. సో, ఇలాంటి టైంలో మనం ఫస్ట్ హెచ్ఐవీని కోడ్ చేసి ఆ తర్వాత దాని రిలేటెడ్ ఇల్‌నెస్ అని చెప్పారు కదా! ఆ ఇల్‌నెస్‌ని మనం రిపోర్ట్ చేయాలి. మీకింకా క్లారిటీ కోసం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్‌ని చూపిస్తున్నాను చూడండి. పేషెంట్ కమ్స్ విత్ హెచ్ఐవీ విత్ సైటోమెగాలోవైరల్ డిసీజ్. పేషెంట్ అనేవారు హెచ్ఐవీతో వచ్చారు. ఎలా? సైటోమెగాలోవైరల్ డిసీజ్ గూడా పేషెంట్‌కి ఉంది. సో, ఇలాంటి కేస్‌లో మనం ఎలా కోడ్ చేయాలంటే, సైటోమెగాలోవైరల్ డిసీజ్ ఈజ్ యాన్ హెచ్ఐవీ రిలేటెడ్ కండిషన్. సో, ఈ డిసీజ్ అనేది హెచ్ఐవీ రిలేటెడ్ కండిషనే. సో, హియర్ హెచ్ఐవీ డిసీజ్ కోడ్ షుడ్ బి రిపోర్టెడ్ ఫస్ట్ ఫాలోడ్ బై ద సైటోమెగాలోవైరల్ డిసీజ్. మనం ఇక్కడ హెచ్ఐవీ డిసీజ్‌ని ఫస్ట్ కోడ్ చేసి, ఆ తరువాత సైటోమెగాలోవైరల్ డిసీజ్ అనేది కోడ్ చేయాలి. ఇక్కడ మనకి సీక్వెన్స్ ఏంటి? ఫస్ట్ హెచ్ఐవీ అంటే B20ని కోడ్ చేయాలి. ఆ తరువాత B25.9 అంటే సైటోమెగాలోవైరల్ డిసీజ్ అన్‌స్పెసిఫైడ్‌ని కోడ్ చేయాలి. సో, మనకెప్పుడైనా ఒక పేషెంట్ అనేవారు హెచ్ఐవీ రిలేటెడ్ ఇల్‌నెస్‌తో అడ్మిట్ అయ్యారనుకోండి, ఆ టైంలో మనం ఫస్ట్ హెచ్ఐవీని కోడ్ చేసిన తరువాతే దాని రిలేటెడ్ ఇల్‌నెస్ ఆర్ డిజార్డర్ ఆర్ డిసీజ్‌ని మనం కోడ్ చేయాలి. సీక్వెన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా మీరు ఫాలో చేయాలండి. సో, మనకి ఈ కోడింగ్ గైడ్‌లైన్‌లో ఒక ఎక్సెప్షన్ అయితే ఉంది. అదేంటో చూద్దాం ఇప్పుడు మనం. యాన్ ఎక్సెప్షన్ ఫర్ దిస్ గైడ్‌లైన్ ఈస్ ఇఫ్ ద రీజన్ ఆఫ్ ద అడ్మిషన్ ఈస్ హెమలైటిక్ యూరమిక్ సిండ్రోమ్ అసోసియేటెడ్ విత్ హెచ్ఐవీ డిసీజ్, అసైన్ కోడ్ విత్ D59.31. ఇన్ఫెక్షన్ అసోసియేటెడ్ హెమలైటిక్ యూరమిక్ సిండ్రోమ్ ఫాలోడ్ కోడ్ B20 హెచ్ఐవీ డిసీజ్. మనకి ఈ గైడ్‌లైన్‌కి ఒక ఎక్సెప్షన్ ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ పేషెంట్ అనేవారు హెమలైటిక్ యూరమిక్ సిండ్రోమ్‌తో వచ్చారు అండ్ ఈ డిసీజ్ అనేది మనకి హెచ్ఐవీతో రిలేట్ అయిందనుకోండి. మనం ఫస్ట్ ఇక్కడ ఈ డిసీజ్‌ని ప్రైమరీ కోడ్‌గా కన్సిడర్ చేసి అండ్ హెచ్ఐవీని సెకండరీగా కన్సిడర్ చేయాలి. ఈ ఒక్కటే ఎక్సెప్షన్ కేస్ అయితే ఈ గైడ్‌లైన్‌కి ఉంది. సో, మీరైతే ఇది గుర్తుపెట్టుకోండి. మనకిక్కడ ప్రైమరీ కోడ్ వచ్చేసి యూరమిక్ సిండ్రోమ్. ఆ తరువాత సెకండరీ కోడ్ వచ్చేసి మనకి హెచ్ఐవీ B20. అండ్ మనకి నెక్స్ట్ కోడింగ్ గైడ్‌లైన్ చూడండి. పేషెంట్ విత్ హెచ్ఐవీ డిసీజ్ అడ్మిటెడ్ ఫర్ అన్‌రిలేటెడ్ కండిషన్. సో, పేషెంట్ అనేవారికి హెచ్ఐవీ డిసీజ్ ఉంది అండ్ ఒక అన్‌రిలేటెడ్ కండిషన్ కూడా ఉంది. ఇలాంటి సినారియోలో మనం ఎలా కోడ్ చేయాలి హెచ్ఐవీ అనేది ఈ కోడింగ్ గైడ్‌లైన్. సో, ఇక్కడ చూడండి, వెన్ ఎ పేషెంట్ హ్యావింగ్ ద హెచ్ఐవీ డిసీజ్ అండ్ ఈస్ అడ్మిటెడ్ ఫర్ ద అన్‌రిలేటెడ్ కండిషన్. పేషెంట్ అనేవారికి హెచ్ఐవీ డిసీజ్ ఉందండి. అది కన్ఫర్మ్ అయిపోయింది హెచ్ఐవీ. అండ్ మనకి ఇప్పుడు పేషెంట్ ఇంకేదో డిసీజ్ మీద జాయిన్ అయ్యారు. సో, ఇలాంటి సినారియోలో మనం ఎలా కోడ్ చేయాలంటే, దట్ అన్‌రిలేటెడ్ కండిషన్ షుడ్ బి కోడెడ్ యాస్ ఎ ప్రైమరీ డయాగ్నోసిస్. సో, మనకి ఆ అన్‌రిలేటెడ్ డిసీజ్ ఉంది కదండీ! దాన్ని మనం ఇక్కడ ప్రైమరీ డయాగ్నోసిస్ కింద కన్సిడర్ చేయాలి. ఫాలోడ్ బై హెచ్ఐవీ డిసీజ్, దెన్ హెచ్ఐవీ రిలేటెడ్ కండిషన్.
సో, నెక్స్ట్ అయితే మనం హెచ్ఐవీని కన్ఫర్మ్ చేసి, ఆ తర్వాత హెచ్ఐకి సంబంధించిన ఇంకేమైనా డిసీజ్ లేదా కండిషన్ ఉంటే, అప్పుడు ఆ లాస్ట్‌లో మనం దాన్ని కోడ్ చేయాలి. ఫస్ట్ సింపుల్ అండి. ఆ అన్‌రిలేటెడ్ కండిషన్ ఉంది కదా! దాన్ని కోడ్ చేస్తాం. ఆ తర్వాత హెచ్ఐవీని కోడ్ చేస్తాం. ఆ తర్వాత హెచ్ఐవీ వల్ల ఇంకేమైనా అతనికి కండిషన్ లేదా సింప్టమ్ లేదా ఇల్‌నెస్ ఏమన్నా ఉంటే, ఆ లాస్ట్‌లో మనం దాన్నైతే రిపోర్ట్ చేస్తాము. సో, మీకింకా క్లారిటీగా అర్థమవ్వడం కోసం నేనిక్కడ ఒక ఎగ్జాంపుల్‌ని కన్సిడర్ చేశాను. పేషెంట్ అడ్మిటెడ్ ఫర్ స్ప్రెయిన్ ఆఫ్ ద ఇంటర్నల్ కొలేటరల్ లిగమెంట్ రైట్ యాంకిల్ అండ్ పేషెంట్ ఆల్రెడీ డయాగ్నోసిస్డ్ విత్ హెచ్ఐవీ డిసీజ్. సో, పేషెంట్ అయితే ఆల్రెడీ హెచ్ఐవీతో డయాగ్నోసిస్ అయ్యారు. అండ్ ఇప్పుడెందుకు మనకి జాయిన్ అయ్యారు అంటే స్ప్రెయిన్ ఆఫ్ ద ఇంటర్నల్ కొలేటరల్ లిగమెంట్ రైట్ యాంకిల్. సో, మనకైతే ఏదో ఇంజ్యూరీ అయితే జరిగింది పేషెంట్ యొక్క రైట్ యాంకిల్‌కి. సో, ఈ సిట్యుయేషన్‌లో పేషెంట్ అనేవారు అడ్మిట్ అయ్యారు. ఇలాంటి సినారియోలో మనం ఎలా కోడ్ చేయాలంటే ఫస్ట్ అన్‌రిలేటెడ్ కండిషన్. ఇక్కడ మనకి ఈ ఇంటర్నల్ కొలేటరల్ లిగమెంట్‌కి, హెచ్ఐవీకి ఏమైనా రిలేషన్ ఉందా? లేదు కదా! సో, ఈ రిలేషన్ లేని కండిషన్‌ని ఫస్ట్ కోడ్ చేసి తర్వాత హెచ్ఐవీని కోడ్ చేస్తాం. S93.41 ఏ అంటే ఏంటి? ఫస్ట్ ఎన్‌కౌంటర్ కదా! సో, ఫస్ట్ ఎన్‌కౌంటర్ ఆఫ్ ద స్ప్రెయిన్ ఆఫ్ అదర్ లిగమెంట్ ఆఫ్ రైట్ యాంకిల్ ఇనిషియల్ ఎన్‌కౌంటర్. సో, ఇనిషియల్ ఎన్‌కౌంటర్ అండ్ B20 హెచ్ఐవీ. సో, హెచ్ఐవీ కోడ్‌ని కూడా కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ B20 ఇచ్చాం. ఫస్ట్ అన్‌రిలేటెడ్ కండిషన్, నెక్స్ట్ హెచ్ఐవీ, ఆఫ్టర్ దట్ హెచ్ఐవీ రిలేటెడ్ ఇల్‌నెస్ ఆర్ ఎనీథింగ్ డిసీజ్. ఓకే. సో, ఇక్కడ చూడండి వెదర్ ద పేషెంట్ ఈస్ న్యూలీ డయాగ్నోసిస్. మనకి పేషెంట్ అనేవారు మళ్ళీ కొత్తగా డయాగ్నోసిస్ అయిన సినారియోలో మనం హెచ్ఐవీని ఎలా కోడ్ చేయాలి? వెదర్ ద పేషెంట్ ఈస్ న్యూలీ డయాగ్నోసిస్డ్ ఆర్ హాస్ హ్యాడ్ ప్రీవియస్ అడ్మిషన్ ఎన్‌కౌంటర్ ఫర్ హెచ్ఐవీ కండిషన్ ఈస్ ఇర్రిలెవెంట్ టు ద సీక్వెన్సీ డెసిషన్. సో, మనకి ప్రీవియస్‌గా పేషెంట్ అనేవారు డయాగ్నోసిస్ అయ్యారు హెచ్ఐవీ కండిషన్ మీద. అండ్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకేదో కండిషన్ ఇర్రెలెవెంట్ ఆ కండిషన్‌తో వచ్చిన టైంలో మనము ఎలా కోడ్ చేయాలి హెచ్ఐవీ అనేది ఈ కోడింగ్ గైడ్‌లైన్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. న్యూలీ డయాగ్నోసిస్డ్ మల్టిపుల్ క్యుటేనియస్ కపోసి సర్కోమా లీషన్ ఇన్ ప్రీవియస్‌లీ డయాగ్నోసిస్డ్ హెచ్ఐవీ డిసీజ్. సో, ఇక్కడ పేషెంట్ అనేవారు కొత్తగా న్యూగా డయాగ్నోసిస్ అయ్యారు. దేనికి? ఏ డిసీజ్‌కి? క్యూటోనియస్ కపోసి సర్కోమా లీషన్‌కి. సో, ప్రీవియస్‌గా హెచ్ఐవీకి అయితే డయాగ్నోసిస్ జరిగింది. ఇలాంటి సినారియోలో ఫస్ట్ మనమైతే హెచ్ఐవీని కోడ్ చేసి, ఆ తరువాత ఈ కపోసి సర్కోమాని కోడ్ చేయాలి. సీక్వెన్సీ వుడ్ బి లైక్ దిస్. B20, C46.0. ఇక్కడ చూడండి. ఈవెన్ థో ద హెచ్ఐవీ వాస్ డయాగ్నోసిస్డ్ ఆన్ ప్రీవియస్ ఎన్‌కౌంటర్, we have to code HIV disease first because Kaposi sarcoma is an HIV related condition. మీకు ముందు కోడింగ్ గైడ్‌లైన్‌లో ఏలో నేనేం చెప్పాను? మనకెప్పుడైనా హెచ్ఐవీ రిలేటెడ్ కండిషన్ లేదా ఇల్‌నెస్ వస్తే అలాంటి టైంలో మనం ఫస్ట్ హెచ్ఐవీని కోడ్ చేసి ఆ తరువాత ఆ రిలేటెడ్ ఇల్‌నెస్ లేదా డిసీజ్‌నైతే కోడ్ చేయాలి. ఇక్కడ మనకి కపోసి సర్కోమా అనేది హెచ్ఐవీ రిలేటెడ్ డిసీజే. సో, ఇలాంటి సినారియోలో మనం ఫస్ట్ హెచ్ఐవీని కోడ్ చేసి ఆ తర్వాత ఇక్కడ ఈ కపోసి సర్కోమాని కోడ్ చేస్తున్నాము. అండ్ మనకి వన్స్ హెచ్ఐవీ కన్ఫర్మ్ అయితే అదేమి అంటే క్యూర్ అయ్యే డిసీజ్ కాదు. సో, మనకి డెత్ వరకు ఆ హెచ్ఐవీ అనేది అలాగే ఆ పేషెంట్ బాడీలో ఉంటుంది. సో, వన్స్ కన్ఫర్మ్ అయ్యింది అంటే ఇంక లాస్ట్ అంటిల్ హిస్ లాస్ట్ బ్రీత్ అది కన్ఫర్మ్ కేసే. సో, అలాంటి కన్ఫర్మ్ కేస్‌లో మనము మస్ట్ అండ్ షుడ్‌గా అది ఎన్నో ఎన్‌కౌంటర్ అనేది సంబంధం లేకుండా హెచ్ఐవీతో ఆల్రెడీ ప్రీవియస్‌గా డయాగ్నోసిస్ అయ్యారు పేషెంట్ అన్నప్పుడు కన్ఫర్మ్‌గా మనం హెచ్ఐవీ కోడ్ అయితే ఇవ్వాలి. అది B20. అది ఎలాంటి కేసెస్‌లో అయినా. ఓకే. అండ్ మనకి ఇక్కడ నెక్స్ట్ డీకోడింగ్ గైడ్‌లైన్ వచ్చేసి అసిమ్ప్టమాటిక్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. సో, సింపుల్ అండి. అసిమ్ప్టమాటిక్ అంటే సింప్టమ్స్ లేనివి. అంటే సింప్టమ్స్ చూపించదాన్ని మనం అసిమ్ప్టమాటిక్ అంటాము. అదే సింప్టమ్స్ చూయిస్తుంది ఒక డిసీజ్ అన్నప్పుడు సింప్టమాటిక్ అంటాము. సేమ్ హెచ్ఐవీలో కూడా అసిమ్ప్టమాటిక్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ అని మీకెక్కడైనా కనిపిస్తే ఆ కేస్‌లో అక్కడ సింప్టమ్స్ ఏమీ లేవు. బట్ హెచ్ఐవీ అయితే ప్రెజెంట్ అయి ఉన్నది అన్నప్పుడే మనం ఈ అసిమ్ప్టమాటిక్ హ్యూమన్ డెఫిషియన్సీ వైరస్ అని రిప్రజెంట్ చేస్తాము. అండ్ మనకి సైన్స్ అండ్ సింప్టమ్స్ ఉండి అప్పుడు హెచ్ఐవీ ఉందన్నప్పుడు సింప్టమాటిక్ హెచ్ఐవీ అనేది రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ చూడండి Z21 అసిమ్ప్టమాటిక్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ స్టేటస్ కోడ్ ఈజ్ యూజ్డ్ when there is no documentation of the HIV related symptoms or documented as HIV positive, known HIV test positive. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! మనకి ఇక్కడ సైన్స్ అండ్ సింప్టమ్స్ అయితే ఏమీ లేవు.
బట్ హెచ్ఐవి పాజిటివ్ ఉంది, హెచ్ఐవిని కన్ఫర్మ్ చేశారు డాక్యుమెంటేషన్‌లో అన్నీ అన్నప్పుడే మనం ఈ అసిమ్ప్టమాటిక్ హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ కోడ్స్ అయితే రిప్రజెంట్ చేస్తాము. డు నాట్ use this code Z21 when there is a clear documentation of the AIDS, HIV disease, HIV symptomatic. సో మనం ఈ Z21 కోడ్‌ని ఎప్పుడు రిపోర్ట్ చేయాలి? మనకి సైన్స్ అండ్ సింప్టమ్స్ లేవు. బట్ హెచ్ఐవి అయితే కన్ఫర్మ్ చేశారు ప్రొవైడర్ అనేవారు. అలాంటి టైంలో మనం Z21 కోడ్‌నైతే రిపోర్ట్ చేయాలి. అండ్ ఎప్పుడు రిపోర్ట్ చేయకూడదు అంటే వెన్ దెర్ ఈస్ ఎ క్లియర్ డాక్యుమెంటేషన్. మనకి డాక్యుమెంటేషన్‌లో కట్ అండ్ క్లియర్‌గా ఎయిడ్స్, హెచ్ఐవి డిసీజు, హెచ్ఐవి సింప్టమాటిక్ అంటే సింప్టమ్స్ ఉన్నాయి అన్న టైంలో మనం ఈ Z21 అయితే కోడ్ చేయకూడదు. ఫర్ దీస్ కేసెస్ వీ హ్యావ్ టు యూజ్ ద B20. సో ఇలాంటి కేసెస్‌లో మనం B20ని కోడ్ చేయాలి. సింపుల్ అండి. అసిమ్ప్టమాటిక్ అంటే ఏంటి? సైన్స్ అండ్ సింప్టమ్స్ చూయించనిది హెచ్ఐవి వైరస్ అన్నప్పుడు మీరు Z21ని కోడ్ చేయండి. లేదు సింప్టమాటిక్ హెచ్ఐవి వైరస్ ఇచ్చారు, ఎయిడ్స్ ఇచ్చారు, హెచ్ఐవి పాజిటివ్ అని ఇచ్చారు, హెచ్ఐవి డిసీజ్ ఇచ్చారు. అలాంటి టైంలో మీరు B20ని కోడ్ చేయండి. ఓకే. సో ఇక్కడ మీకు ఇంకా క్లియర్‌గా అర్థం అవ్వడం కోసం నేను డెఫినిషన్స్ కూడా రాశాను. అసిమ్ప్టమాటిక్ హెచ్ఐవి మీన్స్ వితౌట్ సింప్టమ్స్ పేషెంట్ హ్యాస్ హెచ్ఐవి. సింప్టమాటిక్ హెచ్ఐవి మీన్స్ విత్ సింప్టమ్స్ పేషెంట్ హ్యాస్ హెచ్ఐవి. సో సింపుల్ అండి. ఫస్ట్ మీరు అసిమ్ప్టమాటిక్‌కి, సింప్టమాటిక్‌కి డిఫరెన్స్ తెలిస్తే మీకు ఈ కోడింగ్ గైడ్‌లైన్ అనేది జనరల్‌గా ఈజీగా అర్థమవుతుంది. ఓకే. అండ్ మీకు ఫస్ట్ హెచ్ఐవి డిసీజ్ హెచ్ఐవి వైరస్‌కి, ఎయిడ్స్‌కి డిఫరెన్స్ ఐడియా ఉందో లేదో నాకు తెలీదు. నేనైతే మీకు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. హెచ్ఐవి వైరస్ అంటే ఏంటి? ఫస్ట్ స్టేజ్ అప్పుడే వచ్చింది. స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది. ఇక్కడ ఈ హెచ్ఐవి వైరస్ నుంచి డెవలప్ అయిన డిసీజ్‌నే మనం ఎయిడ్స్ అంటాం. హెచ్ఐవి ఏంటి? జస్ట్ వైరస్. అదే ఎయిడ్స్ అనేది హెచ్ఐవి డెవలప్డ్ డిసీజ్. హెచ్ఐవి వైరస్‌తో డెవలప్ అయిన డిసీజ్‌ని ఎయిడ్స్ అంటాము. సింపుల్‌గా ఫస్ట్ స్టేజ్‌లో ఉంటే హెచ్ఐవి అంటాము. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది స్టేజ్‌ని ఎయిడ్స్ అంటామండి. అంతే. సో, ఇక్కడ చూడండి మీకింకా క్లారిటీగా అర్థం అవ్వడం కోసం నేనొక ఎగ్జాంపుల్‌ని కన్సిడర్ చేశాను. పేషెంట్ ఈస్ ట్రీటెడ్ ఫర్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. స్టేటస్ పాజిటివ్ హెచ్ఐవి టెస్ట్ ఆన్ అట్రిపిలా. అట్రిపిలా అనేది ఒక మెడికేషన్ అండి. మనం హెచ్ఐవి మెడికేషన్‌లో యూజ్ చేసే ఒక డ్రగ్ అండి. అండ్ విత్ నో ప్రీరేట్ సింప్టమ్స్. మనకిక్కడ సింప్టమ్స్ అనేవి లేవు. సో, ఇక్కడేంటి అసిమ్ప్టమాటిక్ హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అనేది మీరు ఫిక్స్ అవ్వాలి. ఇక్కడ మనకి సింప్టమ్స్ లేవు. సో, ఇక్కడ మనకి సీక్వెన్సీ ఎలా ఉండాలి? ఫస్ట్ అనీమియా అనేది హెచ్ఐవి రిలేటెడ్ డిసీజ్ కాదు. సో, అన్‌రిలేటెడ్ డిసీజ్ హెచ్ఐవి మనం ఏంటి ఫస్ట్ అన్‌రిలేటెడ్ హెచ్ఐవిని కోడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి అనీమియాని రిపోర్ట్ చేయాలి. D50.9, Z21. ఇందాక నేను చెప్పాను కదా! అసిమ్ప్టమాటిక్ హెచ్ఐవికి మనం Z21 తీసుకోవాలి. సింప్టమాటిక్ హెచ్ఐవికి B20 తీసుకోవాలని. సో, ఇక్కడ ఫస్ట్ అనీమియాకి, హెచ్ఐవికి రిలేషన్ లేదు కాబట్టి అనీమియాని ఫస్ట్ కోడ్ చేయాలి. అండ్ ఇక్కడ నో సింప్టమ్స్ అని ప్రొవైడర్ అనేవారు క్లియర్‌గా మనకి మెన్షన్ చేశారు. సో, ఇది అసిమ్ప్టమాటిక్ హెచ్ఐవి కాబట్టి మనం Z21ని కోడ్ చేయాలి. అండ్ సీక్వెన్సీ D50.9, Z21. Anemia is not an AIDS related complication and is sequenced to be first. ఓకే. మీరైతే గుర్తుపెట్టుకోవాల్సింది కొన్నే అండి. ఫస్ట్ ఇచ్చిన కండిషన్ హెచ్ఐవికి రిలేటెడా? కాదా? అండ్ మనకి ఇక్కడ సింప్టమాటిక్ హెచ్ఐవి ఉందా? అసిమ్ప్టమాటిక్ హెచ్ఐవి ఇచ్చారా? అనేది కట్ అండ్ క్లియర్‌గా చూసుకోవాలి. మనం ఇక్కడ హెచ్ఐవి కోడ్స్‌ని కోడ్ చేసే టైంలో. అండ్ సీక్వెన్స్ కూడా మస్ట్ అండ్ షుడ్‌గా ఫాలో అవ్వాలి. అందుకే అండి మనకి కొంచెం ఈ హెచ్ఐవి గైడ్‌లైన్స్ అనేవి కొంచెం అటు ఇటుగా టఫ్‌గా ఫీల్ అవుతాము. అండ్ మనకిక్కడ నెక్స్ట్ గైడ్‌లైన్ వచ్చేసి పేషెంట్స్ విత్ ఇన్‌క్లూజివ్ హెచ్ఐవి సెర్లాజీ. సో, మనకి హెచ్ఐవి టెస్ట్ అనేది జరిగింది పేషెంట్‌కి. బట్ కన్క్లూజన్ ఏమి ఇవ్వలేదు. లైక్ అది పాజిటివా? నెగెటివా అని. ఇక్కడేంటి ఇన్‌క్లూజివ్ అంటే వితౌట్ కన్క్లూజన్. ఓకే. సో, ఇక్కడ చూడండి పేషెంట్స్ విత్ ఇన్‌క్లూజివ్ హెచ్ఐవి సెర్లాజికల్ టెస్ట్ బట్ నో డెఫినిటివ్ డయాగ్నోసిస్ ఆర్ మానిఫెస్టేషన్స్ ఆఫ్ ద ఇల్‌నెస్ మే బి అసైన్డ్ కోడ్ R75 inclusive laboratory evidence of the human immunodeficiency virus. సో, సింపుల్ అండి. మనకిక్కడ పేషెంట్‌కి అనేది హెచ్ఐవి టెస్ట్ జరిగింది. బట్ అది పాజిటివా? నెగెటివా? అనేది ఏం చెప్పలేదు. అంటే ఒక డెఫినిటివ్ డయాగ్నోసిస్ లేదా మానిఫెస్టేషన్ అనేది ప్రొవైడర్ అనేవారు రిపోర్ట్ చేయలేదు. డాక్యుమెంటేషన్ ఎక్కడా లేదు. అలాంటి టైంలో మనము R75 ఇక్కడ R అనేది ఏంటి నేను మీకు చెప్పాను చూడండి. సైన్స్ అండ్ సింప్టమ్స్ కోడ్స్. ఈ ఆర్ సిరీస్ అనేవి. సో, ఇక్కడ మనకి ఏదో జస్ట్ అలా టెస్ట్ జరిగింది. మేబీ ఉండొచ్చు, లేదు అనేది ఇవ్వలేనన్నప్పుడు
మనము సింపుల్‌గా సైన్స్ అండ్ సింప్టమ్స్‌ని అయితే కోట్ చేస్తాము. ఇక్కడ మనకి హెచ్ఐవి టెస్ట్ జరిగినప్పుడు కన్‌క్లూజన్ లేకపోతే. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్‌లీ డయాగ్నోసిస్డ్ హెచ్ఐవి రిలేటెడ్ ఇల్‌నెస్. మనకి పేషెంట్ అనేవారికి ప్రీవియస్‌గా డయాగ్నోసిస్ జరిగింది హెచ్ఐవి రిలేటెడ్ ఇల్‌నెస్ మీద. అలాంటి టైంలో మనం ఎలా రిపోర్ట్ చేయాలి? ఇఫ్ ఏ పేషెంట్ ఆల్రెడీ డయాగ్నోసిస్డ్ యాస్ హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ కండిషన్, దెన్ వీ హావ్ టు కోడ్ ద P20 ఓన్లీ. సో, నేను మీకు ఆల్రెడీ చెప్పాను ముందు కోడింగ్ గైడ్‌లైన్‌లో. వన్స్ మనకి హెచ్ఐవి వచ్చింది ఒక పేషెంట్ కంటే టిల్ బర్త్ వరకు ఆ హెచ్ఐవి అలానే ఉంటుంది. మధ్యలో ఎక్కడ ఆ హెచ్ఐవి అనేది మిస్ అవ్వదు. అండ్ పేషెంట్ ఏమి హెల్తీగా మారిపోరు వితౌట్ హెచ్ఐవి అని. సో, అలాంటి టైంలో వన్స్ కన్ఫర్మ్ అయ్యింది అంటే హెచ్ఐవి ఇంకా టిల్ డెత్ వరకు ఆ పేషెంట్‌కి హెచ్ఐవి ఉంది. మనం B20నే కోడ్ చేయాలి. అండ్ వన్స్ ఏ పేషెంట్ హాస్ డెవలప్డ్ అన్ హెచ్ఐవి రిలేటెడ్ ఇల్‌నెస్, we should assign the B20 even in next encounter documentation supports for HIV positive. We should also assign the B20 only. ఒకసారి పేషెంట్‌కి హెచ్ఐవి వచ్చిందనుకోండి, ఆ నెక్స్ట్ ఎన్‌కౌంటర్‌లో ఇంకా పేషెంట్ ఎన్ని టైమ్స్ వచ్చినా ఇంక ప్రతి ఎన్‌కౌంటర్‌లో మనమైతే B20ని అయితే కోడ్ చేయాలండి. అండ్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే B20 షుడ్ నెవర్ బి అసైన్డ్ టుగెదర్ విత్ R75 అండ్ Z21. Z21తో అండ్ R75తో ఎప్పటికి మీరు ఈ B20 కోడ్ అనేది కలిపి ఇవ్వకూడదు. B20 ఏంటి? హెచ్ఐవి కన్ఫర్మ్ అయిపోయింది పేషెంట్‌కి అనేదే కదా B20 కోడ్. అండ్ ఇక్కడ R ఏంటి? R75 సైన్స్ అండ్ సింప్టమ్స్ ఆఫ్ ఏదో కండిషన్‌కి సైన్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ Z21 ఏంటి? అసిమ్ప్టమాటిక్ హెచ్ఐవి. సో, సింప్టమ్స్ లేనివి. ఫస్ట్ ఇక్కడ మనకి హెచ్ఐవి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇంకా సింప్టమ్స్‌తో పనేంటండి? సో, ఇలాంటి మనకెప్పటికి Z21ని, R75ని మనం B20తో కలిపైతే కోడ్ చేయకూడదు. సో, మీకింకా క్లారిటీగా అర్థం అవ్వడం కోసం నేనొక ఎగ్జాంపుల్‌ని కన్సిడర్ చేశాను. ఏ పేషెంట్ ఈస్ డయాగ్నోసిస్డ్ విత్ ఎయిడ్స్ ఆన్ 1/1/2019. 2019 జాన్వరిలో ఫస్ట్‌లో మనకి పేషెంట్ అనేవారు ఎయిడ్స్‌తో డయాగ్నోసిస్ అయ్యారు. ఇప్పుడు సెకండ్ మంత్ ఇక్కడ మనకి 2/1 అంటే సెకండ్ మంత్ ఆన్ ఫస్ట్ డేట్. మనకి ఎప్పటికి వాళ్ళిచ్చే రిపోర్ట్స్‌లో ఫస్ట్ మంత్‌ని రిప్రజెంట్ చేసి, ఆ తరువాత డేట్‌ని రిప్రజెంట్ చేస్తారు. కాబట్టి మనం ఇక్కడ సెకండ్ మంత్ అండ్ ఫస్ట్ డేట్‌గా కన్సిడర్ చేయాలి. సో, 2019 అంటే ఏంటి? నెక్స్ట్ మంత్‌లో ఎన్‌కౌంటర్ ప్రొవైడర్ ఈస్ సేయింగ్ దట్ పేషెంట్ ఈస్ హెచ్ఐవి పాజిటివ్. సో, ప్రొవైడర్ అనేవారు పేషెంట్‌కి హెచ్ఐవి పాజిటివ్ ఉందని చెప్పారు. ఈవెన్ థో ప్రొవైడర్ ఈస్ సేయింగ్ హెచ్ఐవి పాజిటివ్ ఇన్ ద సెకండ్ మంత్ ఆన్ ఫస్ట్ డేట్ అంటే February 1st ఎన్‌కౌంటర్ ద పేషెంట్ హాస్ ఆల్రెడీ ఎయిడ్స్ ఆన్ January 1st. సో, వీ షుడ్ కోడ్ B20 ఎయిడ్స్ ఓన్లీ. సో, మనకి పేషెంట్‌కి ఏంటి? January 1st రోజు ఎయిడ్స్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎయిడ్స్‌తో డయాగ్నోసిస్ అయింది. అండ్ మనకి ఇక్కడ February 1st మనకి పేషెంట్ ప్రొవైడర్ అనేవారు హెచ్ఐవి పాజిటివ్ అని రిపోర్ట్ చేశారు. సో, ఇక్కడ ఆల్రెడీ మనకి ప్రీవియస్‌గా ఎయిడ్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనం B20ని కోడ్ చేయాలి. అండ్ సడెన్‌గా సెకండ్ ఎన్‌కౌంటర్‌కొచ్చేసరికి హెచ్ఐవి ఏం తగ్గిపోదు కదా పేషెంట్‌కి. సో, B20ని మీరిక్కడ కోడ్ చేయాలి. వన్స్ B20 ఈస్ కోడెడ్ ఇన్ ద ఎన్‌కౌంటర్, దెన్ ఫర్ ఆల్ ద నెక్స్ట్ ఎన్‌కౌంటర్స్ ఆల్సో వీ షుడ్ కోడ్ B20 ఓన్లీ. సో, మనకి వన్స్ హెచ్ఐవి కన్ఫర్మ్ అయిపోయింది, డయాగ్నోసిస్ అయిపోయిందన్నప్పుడు మనము ఈ B20 అనే కోడ్‌కి స్టిక్ అయిపోవాలండి. అంతేగాని R75ని, Z21 అయితే అసలు కోడ్ చేయకూడదు. ఓకే. వీ షుడ్ నాట్ కోడ్ Z21 అండ్ R75 విత్ B20. అండ్ మనం ఈ B20తో కలిపి R75ని అండ్ Z21ని కోడ్ చేయకూడదు. అండ్ B20ని ఎప్పుడు వన్స్ కన్ఫర్మ్ అయిపోయినా నెక్స్ట్ పేషెంట్ ఎన్ని సార్లు విజిట్ చేసిన హాస్పిటల్‌కి మనము B20నే కోడ్ చేయాలి. సో, ఫైనల్‌గా మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పుకున్నాం అనేది ఫైనల్ రీక్యాప్ చేస్తే హెచ్ఐవి రిలేటెడ్ ఇల్‌నెస్. సో, ఫస్ట్‌దేంటి హెచ్ఐవి రిలేటెడ్ వస్తే ఏంటి? ఫస్ట్ హెచ్ఐవి తర్వాత హెచ్ఐవి రిలేటెడ్. అదే అన్‌రిలేటెడ్ కండిషన్ వస్తే ఏంటి? ఆ అన్‌రిలేటెడ్ కండిషన్ ఫస్ట్, ఆ తర్వాత ఈ హెచ్ఐవి నెక్స్ట్. అదే న్యూలీ డయాగ్నోసిస్డ్ అనుకోండి, ఆ కండిషన్ డాక్యుమెంటేషన్‌లో ఉన్న కండిషన్ హెచ్ఐవితో రిలేట్ అయిందా లేదా చెక్ చేసి, రిలేట్ అయ్యుంటే ఫస్ట్ హెచ్ఐవి తర్వాత ఆ రిలేటెడ్ కండిషన్. అదే అన్‌రిలేటెడ్ కండిషన్ అనుకోండి, ఫస్ట్ ఆ అన్‌రిలేటెడ్ కండిషన్ అండ్ ఆ తర్వాత హెచ్ఐవిని రిపోర్ట్ చేయాలి. అండ్ మనకి హెచ్ఐవి పాజిటివ్, నో సింప్టమ్స్, అసిమ్ప్టమాటిక్ హెచ్ఐవి ఇస్తే Z21 కోడ్ చేయాలి. అండ్ ఇన్‌క్లూజివ్ హెచ్ఐవి టెస్ట్ R75. సో, మనకి హెచ్ఐవి టెస్ట్ అనేది జరిగింది. అండ్ ఏం కన్‌క్లూజన్ లేదు లైక్ పాజిటివ్ అని, నెగెటివ్ అని.
అలాంటి టైంలో మనం R75ని రిపోర్ట్ చేయాలి. అండ్ వన్స్ ఎయిడ్స్ డయాగ్నోసిస్ ఆల్వేస్ B20. ఒకసారి పేషెంట్‌కి ఎయిడ్స్ వచ్చి డయాగ్నోసిస్ అయిపోయిందనుకోండి, ఇప్పుడు మనకి నెక్స్ట్ ఎన్ని